అత్తయ్య మావయ్య ఎప్పుడొచ్చారు? ఇప్పుడే అమ్మా. సింధూర కాలేజ్కి వెళ్ళలేదా? వెళ్ళలేదు వదినా. ఏంటి లక్ష్మి, అంత రాత్రిపూట ఒక్కదానివే వచ్చావు? మేమెంత కంగారు పడ్డామో తెలుసా? మా అందరితో కూడా ఒక మాట చెప్పుండాల్సిందమ్మా. మీరందరూ పడుకున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని వచ్చేసాను అత్తయ్య. అందులో ఇబ్బంది పెట్టడానికి ఏముందమ్మా? మన కుటుంబంలో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మనమే కదా చూసుకోవాల్సింది. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే అది మనకు కూడా వచ్చినట్టే కదమ్మా. ఇలాంటి విషయాల్లో మేము ఇబ్బంది పడతామని ఇంకెప్పుడూ ఆలోచించకమ్మా. మనం అందరం బావుంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఇదిగో వదినా, ఫ్రూట్స్ తీసుకోండి. మీకు ఆరోగ్యం బాగోలేదని చెప్పారు, కానీ ఏమైందని చెప్పలేదు. ఇంత సడన్ గా ఏమైంది మీకు? ఏం లేదు, ఆ అమ్మ ఉన్నట్టుండి తల తిరిగి కింద పడిపోయింది. ఏం చేయాలో తెలియక వెంటనే అక్కకి ఫోన్ చేశాం. అక్క వచ్చింది. జాగ్రత్త వదినా, వయసు పైబడుతోంది కదా, మన ఆరోగ్యం మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి, నా కొడుకు కోడలు మాట్లాడుకోవడం లేదు? ఒకరికొకరు ఎదురుగా ఉన్నా ఏం మాట్లాడుకోకుండా అలా ఉండిపోయారేంటి? ఏమైంది? మీరిద్దరూ ఒకరికొకరు పరిచయం లేనట్టుగా ఉన్నారు. ఏదైనా గొడవ? ఒసే, ఇక్కడ గిచ్చవే. అంటే నేను చూసింది నిజమేనే. షేకండి బాబే. చూసావానే, కర్మ ఎవరిని వదిలిపెట్టదంటే ఇదేనే. ఇలాంటి దృశ్యాన్ని ఒక్కసారి చూస్తే తనివి తీరదు, అప్పుడప్పుడు చూసుకొని నవ్వుకోవాలి. ఛా, ఈరోజు లక్ష్మి లీవ్ పెట్టింది. ఇంత మంచి దృశ్యాన్ని చూసే భాగ్యం తనకు లేదు. అయినా పర్లేదు, రేపు ఈ వీడియోని చూపిద్దాం. సార్ 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 జాగ్రత్తగా కూర్చోండి సార్. జాగ్రత్త సార్, మెల్లగా. దొంగ వెదవలు ఎవరు కొట్టారో అర్థం కావట్లేదు. మొహానికి మంకీ క్యాప్ పెట్టుకుని వచ్చారు. సార్ 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 ఓర్చుకోండి సార్, ఇప్పటికే గాయాలయ్యాయి. మళ్ళీ టేబుల్ని కొడితే మీ చేతులు నొప్పొస్తాయి సార్. డామెట్, ఎవరు కొట్టుంటారో ఎందుకు కొట్టుంటారో తెలియట్లేదు. సార్, మీరెవరితో అన్నా గొడవ పడ్డారా? మీకెవరైనా శత్రువులు ఉన్నారా? గుర్తు చేసుకోండి సార్. అలాంటిదేమీ లేదు. నేను ఇక్కడికి వచ్చి 1 నెల కూడా పూర్తవలేదు. నాకు శత్రువులు ఎవరుంటారు? అది కూడా నిజమే సార్. ఎవరైనా సరే వాళ్ళని పట్టుకుంటాను. ఒక్కసారి నా చేతికి దొరకాలి,
చుక్కలు చుక్కలు చూపిస్తాను. ఈ అశ్విన్ జోలికొస్తే ఏం జరుగుతుందో చూపిస్తాను.